is lay down on the table. ఒక టేబుల్ మీద పడుకోబెట్టి హెడ్ ని మనము ఎట్లా చేస్తామంటే మనం కిందకి పెట్టినట్టు పెడితే అప్పుడు ఏమవుతుంది? సో మనం ఫస్ట్ లాబ్రింత్లో ఏం జరిగింది? మనం తలకిందులుగా పెట్టాము యానిమల్ తలకిందులుగా పెడితే హెడ్ అప్రైట్ పొజిషన్ లోకి వచ్చింది డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ద లాబ్రింత్ అనేది రిసెప్టర్. సో హెడ్ అప్రైట్ పొజిషన్ లో వచ్చింది. ఈ హెడ్ అప్రైట్ పొజిషన్ రావడం వల్ల నెక్ రైట్నింగ్ అయింది. నెక్ లో ఉన్న మజిల్స్ స్ట్రెచ్ అయినాయి. నెక్ లో ఉన్న మజిల్స్ స్ట్రెచ్ అవడం వల్ల అక్కడ ప్రోప్రియర్ సెప్టర్స్ అంటే స్ట్రెచ్ అయితే ప్రతి మజిల్ లో మనకి ఇంట్రాఫిజికల్ మజిల్స్ అండ్ ఎక్స్ట్రాఫిజికల్ మజిల్స్ నేను చెప్పుకుంటున్నాను. అక్కడ ఉన్న ప్రోప్రియర్ సెప్టర్స్ ఇంపల్సెస్ ని పంపిస్తాయి. ఎక్కడికి పంపిస్తాయి? టు ద స్పైనల్ కార్డ్. దాని వల్ల ఏమవుతుంది? బాడీ రొటేట్ అవుతుంది. అలాగే బాడీ రైట్నింగ్ అవడం వల్ల కొన్ని సందర్భాల్లో బాడీ అటు ఇటు అంటే సైడ్ కి కానీ ఒక సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనం పడుకోబెడితే డ్యూ టు ద ప్రెషర్ అప్లై అవుతున్న దాని ప్రకారం వచ్చింటే ఎక్స్ట్రోసెప్టర్స్ ఉంటాయి. త్రూఅవుట్ ద బాడీ ఎక్స్ట్రోసెప్టర్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రోసెప్టర్స్ అనే ఇంపల్సెస్ సెండ్ చేయడం వల్ల వేరే ఎక్స్ట్రా ఫ్లెక్సర్ మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అవడం వల్ల అవి బాడీ నార్మల్ పొజిషన్ లోకి వస్తుంది. అండ్ బాడీ రైట్నింగ్ రిఫ్లెక్స్ యాక్టింగ్ అపాన్ ద బాడీ. ఇందులో ఏమవుతుంది? టేబుల్ ఆన్ ఇట్ సైడ్ పక్క సైడ్ గా పడుకోబెట్టి విత్ హెడ్ హెల్డ్ డౌన్ టు ద టేబుల్. సో దీని వల్ల ఏమవుతుందంటే లాబ్రింథియన్ అండ్ నెక్ రైట్నింగ్ రిఫ్లెక్సెస్ అనేది పోతాయి అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క యానిమల్ దాని కాళ్ళు అంటే లెగ్స్ ని ఫ్లెక్స్ చేయడం ద్వారా ఈ యొక్క బాడీని సెట్ రైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దాకా మనం ఫస్ట్ లాబ్రింత్ సెట్ అవడం వల్ల హెడ్ అప్రైట్ పొజిషన్ లోకి వెళ్తుందని చెప్పుకున్నాం. హెడ్ అప్రైట్ పొజిషన్ లోకి వెళ్ళడం వల్ల నెక్ లో ఉన్న మజిల్స్ కాంటాక్ట్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి. ఆ స్ట్రెచ్ అవ్వడం వల్ల నెక్ స్ట్రెచ్ అవ్వడం వల్ల బాడీ మూవ్మెంట్ అవుతుందని చెప్పుకున్నాం. కానీ ఈ కండిషన్ లో ఏం జరుగుతుంది అంటే బాడీ రైట్నింగ్ రిఫ్లెక్స్ అన్నమాట. అందులో ఏం జరుగుతుందంటే మనం ఈ లాబ్రింత్ రిఫ్లెక్స్ ని అండ్ నెక్ రిఫ్లెక్స్ ని మనం రాకుండా చేయడానికి హెడ్ ని అవుట్ ఆఫ్ ద టేబుల్ బయటికి వేలాడదీసాం, బాడీ మట్టు సైడ్ కి పెట్టాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ద యానిమల్ ట్రైస్ టు మూవ్స్ ద బాడీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ లెగ్స్ అన్నమాట. కాళ్ళని చాపడం ద్వారా వాటర్ నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. రైటింగ్ రిఫ్లెక్స్ గురించి చెప్తున్నాం కదా. ఒక టేబుల్ మీద పెట్టాము అంటే లాబ్రింతే అండ్ నెక్ రిఫ్లెక్స్ అనేది రాకుండా చేయడానికి టేబుల్ మీద సైడ్ కి పడుకోబెట్టి తల అన్నది ఏం చేస్తున్నాం టేబుల్ చివరన బయటికి వేలాడదీసాం అనమాట. సో బయటికి వేలాడదీసాం కాబట్టి ఆ నెక్ రిఫ్లెక్స్ లాబ్రింతే రిఫ్లెక్స్ అనేవి రావు. సో అప్పుడు ఏం చేస్తాయంటే లోయర్ యానిమల్స్ కానీ మనం కానీ ఏం చేస్తామంటే ఆ లోయర్ లిమ్స్ లో స్ట్రెచ్ చేసి దాన్ని మూవ్మెంట్ చేసి బాడీని నార్మల్ పొజిషన్ లో తీసుకురావడానికి ట్రై చేస్తారు. అట్ ఎనీ కాస్ట్ అనమాట. ఈ ఫెటల్ లాబ్రింత్ ఈస్ వర్కింగ్, హెడ్ అప్రైట్ పొజిషన్ లోకి వస్తుంది. హెడ్ అప్రైట్ పొజిషన్ లో ఉండడం వల్ల ఏమవుతుంది? నెక్ స్ట్రెచ్ అవుతుంది. నెక్ స్ట్రెచ్ అవడం వల్ల బాడీ మొత్తం నార్మల్ పొజిషన్ లోకి వస్తుంది. లేదా నెక్ లాబ్రింతే రెండు పనిచేయట్లేదు, అప్పుడు కూడా ఏం చేస్తామంటే లోయర్ లిమ్ అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద ప్రోప్రియర్ సెప్టర్స్ ప్రెసెంట్ త్రూఅవుట్ ద బాడీ ఎక్స్ట్రోసెప్టర్స్ తో ఉన్న అన్ని ప్రోప్రియర్ సెప్టర్స్ వల్ల ఏమవుతుంది? ఈ యొక్క నార్మల్ పొజిషన్ కి రైట్నింగ్ పొజిషన్ కి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆప్టికల్ రైట్నింగ్ రిఫ్లెక్స్. ఆప్టికల్ రైట్నింగ్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే కంటి చూపు ద్వారా అన్నమాట. సో ఈ లాబ్రింతైజ్డ్ యానిమల్స్ లాబ్రింత్ లేని యానిమల్స్ ఉన్నాయనుకో, కంటి చూపు ఉన్నదనుకో, కంటి చూపు చూస్తుండగా అంటే సస్పెండ్ పొజిషన్ లో పెట్టాం యానిమల్ ని, సస్పెండ్ చేసాం అంటే వేలాడదీస్తే అప్పుడు ఇట్ రొటేట్స్ ద హెడ్ టు ద నార్మల్ సైజ్. నార్మల్ సైజ్ కి హెడ్ ఎట్లా చేస్తుందంటే బై ద యాక్షన్ ఆఫ్ ఐ అనమాట. కళ్ళు చూపు చూడడం వల్ల ఇది నార్మల్ పొజిషన్ లో లేదని అది గ్రహించి నార్మల్ పొజిషన్ లోకి తీసుకొస్తుంది అనమాట. దీస్ ఆర్ అబౌట్ జనరల్ స్టాటిక్ రిఫ్లెక్సెస్. ఇవన్నీ జనరల్ స్టాటిక్ రిఫ్లెక్సెస్ అన్నమాట. నెక్స్ట్ లోకల్ స్టాటిక్ రిఫ్లెక్స్.
లోకల్ స్టాటిక్ రిఫ్లెక్సెస్. జనరల్ స్టాటిక్ రిఫ్లెక్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ లోకల్ స్టాటిక్ రిఫ్లెక్స్. సో ఇది ఏం చేస్తుందంటే అగైనెస్ట్ ద గ్రావిటీ చేస్తుంది, అట్లాగే ఆ లిమ్స్ అనేది హైపర్ ఎక్స్టెన్స్ అవ్వకుండా హైపర్ ఫ్లెక్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది లోకల్ స్టాటిక్ రిఫ్లెక్సెస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ పొజిషన్ against gravity and also prevents hyperextension and hyperflexion. హైపర్ ఓవర్గా ఎక్స్టెండ్ అవ్వకుండా ఓవర్గా ఫ్లెక్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ది పాజిటివ్ సపోర్టింగ్ రిఫ్లెక్స్ and second one is negative supporting reflex. Positive supporting reflex and negative supporting reflex. So positive supporting అవుతుంది. పాజిటివ్ సపోర్టింగ్ లో ఏమవుతుందంటే ఇందులో పాజిటివ్ సపోర్టింగ్ రిఫ్లెక్స్ లో ఏమవుతుంది, ఈ లింబ్స్ ని ఒక పిల్లర్స్ లాగా మార్చేస్తుంది అనమాట. ఫిక్స్ జాయింట్ ని ఫిక్స్ చేసేస్తుంది. నెక్స్ట్ లింబ్స్ ని పిల్లర్స్ లాగా మార్చేస్తుంది. ఎక్కడిక్కడ జాయింట్స్ ని టైట్ గా ఫిక్స్ చేసేస్తుంది. లైక్ కింద కొంచెం ఒక స్లాంట్ గా ఉన్న ఏరియాలోకి ఇంక్లైన్డ్ ఏరియాలో మనం ఎక్కుతున్నాం అనమాట. అంటే అగైనెస్ట్ గ్రావిటీ నడుస్తున్నాం. అప్పుడు కూడా మనం కాళ్ళు ఎక్స్టెండ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఎట్లాగా? బికాస్ ఆఫ్ దిస్ పాజిటివ్ సపోర్టింగ్ రిఫ్లెక్స్ అనమాట. ఈ పాజిటివ్ సపోర్టింగ్ రిఫ్లెక్స్ వల్ల ఇదేం చేస్తుందంటే ఇట్ ఫిక్స్ ద జాయింట్స్ అండ్ మేక్స్ ద లిమ్స్ రిజిడ్ లైక్ పిల్లర్స్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ బాడీ కెన్ సపోర్ట్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ అగైనెస్ట్ గ్రావిటీ. ఇది ఎట్లా వస్తుందంటే స్టిమ్యులేషన్ ఆఫ్ ఎక్స్టెన్సార్ అండ్ ఫ్లెక్సర్ మజిల్స్ ఆఫ్ ద మజిల్స్ అండ్ అదర్ ఆపోజిట్ మజిల్స్ కూడా ఎక్స్టెండ్ కాంట్రాక్ట్ అవడం వల్ల అన్నమాట. సో ఇది మనకు 3 ఎగ్జాంపుల్స్ చెప్తుంది. ఏంటంటే ఇఫ్ అట్ ఆల్ వీఆర్ స్టాండింగ్ ఆన్ ఇట్స్ లిమ్స్, మనం కాలు మీద నుంచున్నాం, ఆర్ యానిమల్ నుంచుంది. సో ఏమవుతుంది, ప్రెషర్ ఆఫ్ ద యానిమల్స్ ప్లా ఆన్ ద గ్రౌండ్ మీద పాదం పెట్టింది కదా, పా పెట్టింది కదా ఆ యానిమల్, ఆ పా యొక్క ప్రెషర్ గ్రౌండ్ మీద పెట్టడం వల్ల అక్కడున్న ఇంపల్సెస్ పంపిస్తుంది. పంపించి అట్లాగే వేలల్లో డిజిట్స్ లో ఉన్న ఇంపల్సెస్ ప్రోప్రియోసెప్టర్స్ అన్ని ఇంపల్సెస్ పంపించడం వల్ల అవేమవుతుంది, రిజిడ్ గా అవుతుంది అనమాట. ఫస్ట్ ది ఏమవుతుంది అంటే పాజిటివ్ దాంట్లో యానిమల్ స్టాండింగ్, అప్పుడు ఏమవుతుంది పాస్ లో ఉన్న డిజిట్స్ అంటే ఫింగర్స్ అనుకోండి, ఫింగర్స్. సో అక్కడ ఉన్న ప్రోప్రియోసెప్టార్, ఈ ప్రోప్రియోసెప్టార్స్ ఏమవుతుంది, ఇంపల్సెస్ పంపిస్తే ఆ లోయర్ లింబ్స్ లో ఉన్న జాయింట్స్ స్టిఫ్ గా అయిపోతాయి. సో గ్రావిటీకి ఎగెనెస్ట్ గా ఇది నుంచోగలుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ది ఆ లోయర్ లింబ్స్ లో ఫ్లెక్సర్ మజిల్స్ ఉంటాయి కదా, ఫ్లెక్సర్ మజిల్స్. ఆ ఫ్లెక్సర్ మజిల్స్ ఏం చేస్తాయంటే మయోటాటిక్ రిఫ్లెక్స్, మనం చెప్తున్నాం మయోటాటిక్. ఈ మయోటాటిక్ రిఫ్లెక్స్ వల్ల ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అవుతుంటది ముందు, కంటిన్యూస్ గా కాంట్రాక్ట్ అవుతూ ఉంటది. సో ఈ జాయింట్స్ అనేవి స్టిఫ్ గా అవుతాయి. ఈ ఫ్లెక్సర్ మజిల్స్ లో ఉన్న రిసెప్టార్స్ అయ్యి ఇంపల్సెస్ జనరేట్ చేయడం వల్ల
ఏమవుతుందంటే ఈ కాంట్రాక్ట్ అవుతాయి, మజిల్స్ కాంట్రాక్ట్ అవడం వల్ల గ్రావిటీకి అగెన్స్ట్ గా నిల్చుంటది. సో దాని వల్ల ఏమవుతుందంటే హైపర్ ఎక్స్టెన్షన్ అనేది జరగదు. అలాగే హైపర్ ఫ్లెక్షన్ జరగకుండా ఉండాలంటే స్ట్రెచ్ రిఫ్లెక్సెస్ హెల్ప్ చేస్తాయి. ఇది పాజిటివ్ సపోర్టింగ్ రిఫ్లెక్స్. ఇందులో అనదర్ టైప్ ఉంది, ఏంటి ఎక్స్ట్రోసెప్టర్స్. ఎక్స్ట్రోసెప్టర్స్ అంటే ఏంటి, స్కిన్ మీద ఉన్న డీప్ లేయర్స్ లో ఉన్న రిసెప్టర్స్ ఉంటాయి కదా, అవి పాస్ లో కాళ్ళలో ఉన్న రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే అవి ఇంపల్సెస్ పంపిస్తుంది. ఇంపల్సెస్ పంపించడం వల్ల మజిల్స్ రిజిట్ అవుతాయి అండ్ జాయింట్స్ కూడా స్టిఫ్ అవుతాయి. ఇవన్నీ ఒకటే పని చేస్తాయి, ఇంపల్సెస్ పంపుతాయి. ఇంపల్సెస్ పంపడం వల్ల ఈ జాయింట్స్ అనేవి రిజిట్ అంటే స్టిఫ్ గా అవడం వల్ల గ్రావిటీకి అగెన్స్ట్ గా మనం జారి పడిపోకుండా నిల్చోగలగడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. అది పాజిటివ్ సపోర్టింగ్ రిఫ్లెక్సెస్. నెక్స్ట్ థింగ్ నెగిటివ్ సపోర్టింగ్ రిఫ్లెక్సెస్. నెగిటివ్ సపోర్టింగ్ ఏంటంటే నడవడం మొదలు పెట్టాం. సో ఈ పాదం పెడితే ఈ యొక్క రిఫ్లెక్సెస్ అన్ని వెళ్ళి ఏం చేస్తాయి, స్పైనల్ కార్డ్ కి తీసుకెళ్లి ఇంపల్సెస్ పెట్టడం వల్ల జాయింట్స్ స్టిఫ్ అవుతాయి. జాయింట్స్ స్టిఫ్ అవడం వల్ల నుంచోగలుగుతాం. నెక్స్ట్ పెట్టిన పాదాన్ని రేస్ తీసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఇంపల్సెస్ ఈ ఫ్లెక్సర్ మజిల్స్ కానీ ప్రోప్రిసెప్టర్స్ అన్ని పాదం తీసేయమా పైకి ఉన్న పాదాన్ని తీసాము పైకి. తీయడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవడం వల్ల ఇవి ఇక్కడ ఉన్న జాయింట్ అంటే మోకాలు ఫ్లెక్స్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగా మూవ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. దీన్ని నెగిటివ్ సపోర్టింగ్ రిఫ్లెక్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ సెగ్మెంటల్ స్టాటిక్ రిఫ్లెక్స్. సెగ్మెంటల్ స్టాటిక్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే segmental static reflex. Segmental static reflex is essential. Segmental static reflex is important for walking అన్నమాట. వాకింగ్ హెల్ప్ చేస్తుంది. వాక్ చేస్తున్నప్పుడు రెండు కాళ్ళు ఉన్నాయి కదా మనకి, రెండే. ఇందులో ఒక లెగ్ సెకండ్ లెగ్, ఫస్ట్ లెగ్ లో ఫ్లెక్సర్ యాక్టివేట్ అయితే ఎక్స్టెన్సర్ ఇన్హిబిట్ అవుతాయి. అలాగే సెకండ్ లెగ్ లో ఫ్లెక్సర్ ఇన్హిబిట్ అవుతాయి, ఎక్స్టెన్సర్స్ యాక్టివేట్ అవుతాయి. అంతే కదా. నడుస్తున్నాం, ఒక కాలు కిందకి ఫ్లెక్సర్ యాక్టివేట్ అవుతే ఒక దాన్ని అనుకుంటది, ఒక దానికి ఫ్లెక్సర్ యాక్టివేట్ అవుతే ఎక్స్టెన్సర్ ఇన్హిబిట్ అవుతుంది, ఇంకో దానికి ఫ్లెక్సర్ ఇన్హిబిట్ అవుతే ఎక్స్టెన్సర్ యాక్టివేట్ అవుతుంది. దీన్ని ఏమని చెప్తూ ఉంటుంటే సెగ్మెంటల్ స్టాటిక్ రిఫ్లెక్స్ అనుకుంటాం. అర్థమైందా? దీన్ని మనం సెగ్మెంటల్ స్టాటిక్ రిఫ్లెక్స్ అనుకుంటాం. దీనిలా ఇన్హిబిట్ అవడానికి మనం ఏం చెప్పుకుంటాం, రెసిప్రోకల్ ఇన్హిబిషన్. మనం ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పుకుంటాం రెసిప్రోకల్ ఇన్హిబిషన్. This is called as reciprocal inhibition. Next, statotonic attitudinal reflexes. Statotonic attitudinal reflexes ante so statotonic or attitudinal reflexes or attitudinal reflexes. So ఇందులో టూ టైప్స్ ఉంటాయి, టోనిక్, లాబ్రింత్ and neck reflexes acting upon limbs
and labyrinth and neck reflexes acting on eyes. So tonic and neck reflexes decrease or increase the tone of the skeletal muscles. ఇవి ఏం చేస్తాయి, లాబ్రింతే కానీ నెక్ రిఫ్లెక్సెస్ ఏం చేస్తాయంటే మజిల్ యొక్క టోన్ ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అక్కడున్న ప్రోప్రియోసెప్టర్స్ ఈ రిఫ్లెక్సెస్ కి అకార్డింగ్ గా యాక్ట్ చేస్తుంది. అంటే పొజిషన్ ఆఫ్ ద హెడ్ ఆల్టర్ అయింది, ఒక యానిమల్ యొక్క పొజిషన్, హెడ్ యొక్క పొజిషన్ ఆల్టర్ అయింది. అప్పుడేమవుతుందంటే అక్కడ ఉన్న హెడ్ లో ఉన్న లాబ్రింత్ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయ్యి ఇంపల్సెస్ జనరేట్ చేస్తుంది. ఆ ఇంపల్సెస్ జనరేట్ అయినప్పుడే నెక్ లో కూడా మజిల్స్ ఇంపల్సెస్ ని జనరేట్ చేస్తాయి. సో అట్లాగే 4 limbs, అట్లాగే అన్ని 4 limbs మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. లాబిరింత్, నెక్ 4 మజిల్స్ 4 limbs మీద ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది, సేమ్ ఎఫెక్ట్. అంటే కాంట్రాక్ట్ ఆర్ రిలాక్స్. కానీ నెక్ మజిల్స్ ఏం చేస్తాయంటే 4 limbs మీద, లోవర్ లిమ్స్ మీద, అంటే ముందు 4 limbs కి, హిండ్ limbs కి, హిండ్ limbs కి ఆపోజిట్ యాక్షన్ చూపిస్తుంది అనమాట. ఓకే, లాబ్రింత్ ఏం చేస్తుంది అంటే ఎక్స్టెన్సర్ మజిల్స్ లో చూస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, హెడ్ డార్సిఫ్లెక్స్ చేస్తే ఆల్ ద 4 limbs ఆర్ ఎక్స్టెండెడ్. ఓకేనా? అదే లాబ్రింత్ లేని యానిమల్స్ ఓన్లీ నెక్ ఒకటే ఉన్న, రిఫ్లెక్స్ ఒకటే ఉన్న యానిమల్స్ అయితే డ్యూరింగ్ డోర్సిఫ్లెక్షన్ ఆఫ్ ద హెడ్ డోర్సిఫ్లెక్షన్ అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ 4 limbs, ముందు 2 కాళ్ళు ఎక్స్టెన్షన్ అవుతుంది. అట్లాగే ఫ్లెక్షన్ ఆఫ్ ద హిండ్ limbs అనమాట. హిండ్ limbs అనేది ఫ్లెక్షన్ జరుగుతుంది. ఒక్క నిమిషం చెప్తానండి. సో ఈ లాబ్రింత్ అండ్ నెక్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి టు లొకేట్ ద పొజిషన్ ఆఫ్ అవర్ బాడీ అన్నమాట. సో ఇదేం చేస్తాయి అంటే లాబ్రింత్ ఏం చేస్తుంది అంటే 4 limbs, అంటే యానిమల్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, 4 కాళ్ళ మీద సేమ్ యాక్షన్ చూపిస్తుంది. సో ఇఫ్ అట్ ఆల్ యాక్షన్ జరుగుతుంది, ఒకవేళ ఏదైనా హెడ్ అప్రైట్ పొజిషన్ లో ఉంది, అప్పుడు ఏం జరుగుతుంటే 4 మజిల్స్ ఏదర్ ఎక్స్టెండ్ అవుతాయి ఆర్ బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుందా? నీకు అనిపించట్లేదా? చీకటి అయిపోయింది ఇక్కడంతా, వెళ్తురుగానే ఉంది. హలో హలో, ఓకే, థ్యాంక్ యూ హర్షద్. సో లాబ్రింత్ ఏం చేస్తుందంటే 4 మజిల్స్ మీద సేమ్ యాక్షన్ చేస్తుంది. కానీ నెక్ మజిల్స్ ఏం చేస్తాయంటే 4 limbs మీద ఏమో ఎక్స్టెన్షన్, అంటే ఆపోజిట్ అనమాట, ఆపోజిట్ యాక్షన్ చూపిస్తూ ఉంటది అనమాట. 4 limbs మీద యాక్షన్ చూపిస్తే హిండ్ limbs మీద ఫ్లెక్షన్ చూపిస్తుంది. అదే హిండ్ limbs మీద ఎక్స్టెన్షన్ చూపిస్తే 4 limbs మీద ఫ్లెక్షన్ చూపిస్తుంది అనమాట. అంటే బోత్ ముందు కాళ్ళకి వెనకాల కాళ్ళకి చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే మామూలుగా యానిమల్స్ కానీ మనం లెఫ్ట్ కి తిరగాలనుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నుంచున్న వాళ్ళు ఎడం పక్క తిరగాలి, అదే యానిమల్స్ లెఫ్ట్ సైడ్ తిరగాలనుకున్నాం, లెఫ్ట్ లింబ్ ఏం చేస్తుంది అంటే స్విమ్ గా గట్టిగా పాదము నేల మీద ఆల్చి అప్పుడు తిరుగుతాం. ఎందుకంటే మూమెంట్ కి ఫ్రీ అప్ చేయడానికి లెఫ్ట్ కి తిరగం. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్ తిరగాలనుకున్నాం అనుకో, ఎడం కాలు మనం నేల మీద బలంగా ఆనించి అప్పుడు మనం తిరగలుగుతాం. అదే రైట్ కి తిరగాలన్నా కానీ కుడి కాలు బలంగా ఆనించి అప్పుడు మనం రైట్ కి తిరుగుతాం. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ లాబ్రింత్ లేని యానిమల్స్, అంటే లాబ్రింత్ డిసరేటెడ్ యానిమల్స్ అన్నమాట, అంటే మనం తీసేస్తాం, లాబ్రింత్ లేదు. అలాంటి యానిమల్స్ ఏం జరుగుతాయి అంటే
కొంచెం అది ముందుకి పైకి చూడాలనుకున్నాం అనుకో, ముందు కాళ్ళు ఫ్లెక్షన్ చేసి వెనక కాళ్ళు ఎక్స్టెన్షన్ చేసి దిగుతాయి వెనక కాళ్ళు. అలాగే కిందకి చూడాలనుకున్నాయి అనుకో, వెనక కాళ్ళు ఎక్స్టెన్షన్ చేసి ముందు కాళ్ళు ఫ్లెక్షన్ చేస్తాయి అనమాట. ఇది నెక్స్ట్ లాబిరింథియన్ నెక్ రిఫ్లెక్సెస్ యాక్టింగ్ అపాన్ ద ఐస్. సో చేంజ్ ఆఫ్ ద హెడ్ నెక్ హెడ్ చేంజ్ అవుతున్నప్పుడు మన కళ్ళు కూడా మనం మూవ్మెంట్ అవుతాం. మనం ఇటు చూసాం అనుకో, ఇటు తిరిగినా పైకి చూసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ పైకి చూడండి ఒకసారి, ఇలా పైకి చూడండి. పైకి చూస్తే కళ్ళు రెండు కిందకి తిరిగినాయి, కిందకి చూసాను, కిందకి తిరగండి. కిందకి తిరిగితే రెండు కళ్ళు పైకి వెళ్తాయి, చంద్రముఖి లాగా అనమాట, అలా తిరుగుతాయి. అర్థమైందా? సైడ్ తిరిగామనుకో లెఫ్ట్ కి మూవ్మెంట్ అవుతాయి. సో ఈ లాబ్రింత్ నెక్ పొజిషన్స్ బట్టి ఐ మూవ్మెంట్ కూడా మారుతూ ఉంటది. అందరూ చెక్ చేసుకున్నారు ఎవరైనా? పైకి చూడండి, ఐస్ మూవ్ టు ద లోయర్ సైడ్, కింద చూస్తే ఐస్ మూవ్ టు ద లోయర్ సైడ్. సుచిత్ర చూసుకున్నావా? మూవ్మెంట్ అవుతుందా? వెరీ గుడ్. అది. సో నెక్స్ట్ స్టాటోకైనెటిక్ రిఫ్లెక్స్. Statokinetic reflexes, the statokinetic reflexes are helpful with the operated with the help of vestibular apparatus. మన vestibular apparatus గురించి రేపటి క్లాస్ లో చెప్పుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను రేపు క్లాస్ లో మొత్తం మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తా. సుచిత్ర అర్థమైందమ్మా? అర్థమైందా? థ్యాంక్ యూ. ఫోన్లే బాబయ్య. ఇంకా హర్షద్ అన్ని అర్థమైనా అంటాడు.